చెప్తా ఉన్నారు. భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వీకుల నుంచి వచ్చిన భూములు వారసత్వంగా ఇక్కడ రెవెన్యూ అధికారులు సరిగ్గా దాన్ని పట్టించుకోవట్లేదు. గొడవలు అవుతున్నాయంటే ఈ సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం వెంటనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయబోతుంది. ఈ గ్రామ సభ ఎలా చేసామో రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరికైతే గొడవలు ఉన్నాయో అలాంటి ఈ సదస్సుల ద్వారా మీరు వచ్చి ఆ సదస్సులో మీ సమస్యలు చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే అవసరమైతే కలెక్టర్ గారు ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ గారితో ఇక్కడ ప్రత్యేక రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేస్తారు. ఆ రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేసే పరిస్థితిని తీసుకొచ్చి ప్రతి సమస్యకి క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తాం. అలాగే వెరైటీస్ గనులు ఇక్కడ ఉన్నాయి. దాదాపు ప్రపంచంలో 90% నిల్వలు ఇక్కడే ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రతి గ్రామంలోనే మనకి 30-40 మంది యువత ఉన్నారు. బీటెక్లు చదివి డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేవని. గత ప్రభుత్వం మీకు ఏం చెప్పారు? 70% స్థానికులకే ఉద్యోగాలని చెప్పారు, ఉపాధి అవకాశాలని చెప్పారు. వేరే జిల్లాల నుంచి రాకూడదు, వేరే రాష్ట్రాల నుంచి రాకూడదని నా ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. అది 70% ఇస్తామా, 80-30% ఇస్తామా, ఎంతో శాతంగా నాకు తెలియదు. కానీ దాని గురించి ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు లభించేలాగా అది వెరైటీస్లో కానీ లేదంటే ఇక్కడ వచ్చే పరిశ్రమల్లో కానీ ఏదైనా సరే ముందు స్కిల్స్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేసి ద్విగుణీకృతం చేసి మీకు ఉద్యోగ అవకాశాలు రావాలి. దాని చొరవ తీసుకుంటాం. అలాగే ఏపీ ప్రత్యేకించి వెరైటీస్కి సంబంధించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో ఒక చర్చను ఏర్పాటు చేస్తాం, ఎస్పెషల్లీ ఉపాధి అవకాశాల గురించి. ఆ దిశగా కలెక్టర్ గారిని కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టండి దీని మీద. ఎందుకంటే యువతకి అన్రెస్ట్ రాకూడదు. వారి అంటే ఎక్కడి నుంచి వచ్చిన యువత అయినా కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని తప్ప ప్రత్యేకించి స్థానికంగా మనకు వెరైటీస్ ఇక్కడుండి మన ఉపాధి లభించట్లేదనేది కోపం మంచిది కాదు. దాని మీద ప్రత్యేకంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో మీరు ఏదైనా అవసరమైతే నా డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ దృష్టికిను సీఎంఓ ఆఫీస్ దృష్టికి తీసుకురండి. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. పంచాయతీ ఆస్తి 8 సెంట్లని తెలుసుకొని నాకున్న భూమిలో 10 సెంట్లు ఇస్తానని ముందుకు వచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి నేను ఒకసారి యాపిల్లో మీ అందరూ యాపిల్ ఫోన్ వాడతారు కదా, చాలామంది యాపిల్ ఫోన్ తెలుసు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగింది అంటే నీకు ఏదైనా కావాలి అంటే అడగాలని. ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబిఎం ఓనర్ని అడిగాడు. ఎలా అడిగామంటే నాకు తెలియదు, నాకు ఐబిఎం బోర్డులు మీకు చిప్స్ ఉంటాయి, నాకు ఏదైనా పంపించండి, సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పంపించండి. ఈయన స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు. నేను